రెండోదైతే ఈ అబ్బాయిలు ముఖ్యంగా సార్ నాకు మాస్టర్బేషన్ హస్తప్రయోగం అలవాటు ఉంది. సరే అది కాదా నాన్న, హస్తప్రయోగం అప్పుడప్పుడు సరదాగా చేసుకోవడం హెల్తీనే బాగానే ఉంటుంది కదా. ఏదంటే సీమన్ అనేది కంటిన్యూస్ ప్రొడక్షను, మీరు ఒకవేళ చేసుకోండి నైట్ లీక్స్ అయ్యి మళ్ళీ అదేదో భయాందోళన కలుగుతుంది. పేరులోనే ఉంది హస్తము, ఏదో చేత్తో చేసుకో. సార్ హస్తప్రయోగము చేత్తో చేయలేదు సార్ నేను. సరే రా నాన్న చెప్పు ఏదో ఒకటి, ఏం జరిగింది అంటే సార్ మీరు చూస్తారు కానీ ఎగ్జామినేషన్ చేస్తే ముందు ఏం జరిగిందో చెప్పబ్బా అంటే సార్ సార్ ఏం కాదు కదా సార్, ఏం కాదు అట్లా కాదమ్మా, మీరు చెప్తేనే కదా నాకు సొల్యూషను, నేను చెప్పగలను అంటే మేబీ హార్డ్ టు హియర్ బట్ నిజం. సార్ హార్డ్ అయిన తర్వాత ఏదో ప్లాస్టిక్ బాటిల్ ఉంటే ట్రై చేసి అందులో ఇరికిచ్చేసాను సార్. మొత్తం అది కష్టపడి తీసాను లేదు సార్. ఒకసారి చూడండి నేను ఎగ్జామిన్ చేస్తే స్కిన్ మొత్తం లేచిపోయి బ్లెప్స్ బొబ్బలు, వేడి నీళ్ళు పడితే బొబ్బలు ఎట్లను. ఇక నా ఫ్రెండ్ కన్నా ఎన్ని రోజులు అయితే 3 days అయింది. మళ్ళీ ఫ్రెండ్కి చెప్పి బాగాలేదని రావచ్చు కదా అంటే మీ దగ్గర ఎమర్జెన్సీ అపాయింట్మెంట్ లేక ఫ్రెండ్కి చెప్తే మళ్ళీ పేరెంట్స్కి చెప్తే వేరే విధంగా సార్ నేను ఎక్కడ ఎవరిని కలవలేదు సార్, బట్ నేనే మాన్యువల్గా నాదే పొరపాటు లేను సార్. ఎందుకు ఏంటో సార్, ఎందో లేను సార్, కానీ లేను సార్ అని అట్లా పాపం చూస్తే ఎగ్జామినేషన్ చేస్తే అంటే మీరు అన్నారు ఇందాక ఏంటది అంతగా ఉంటాయి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఇంతకంటే వరస్ట్ థింగ్స్ కూడా మీరు ఇందాక అన్నట్టు రోడ్ సైడ్ వెళ్ళి ఆ మందులు తీసుకొని లెంత్ అవుతుందంటే మొత్తం అప్లై చేసి స్కిన్ మొత్తం బ్లాక్ అయిపోయి మొత్తం మళ్ళీ దాన్ని తీసి ఇంకో ఏరియా నుంచి సాఫ్ట్ ఏరియా స్కిన్ తీసి వేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇటువంటివి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే అవగాహన లేమి, కేవలం అవగాహన లేకపోవడం వల్ల. సో మీరు వింటుంటేనే మీ ఫేస్ చూడండి కొంచెం మారిపోయింది, ఇట్లా చేశాడు ఇంటర్వ్యూ ఇట్లా కూడా. ఇది వాస్తవాలు. ఇది చెప్పినప్పుడు కొందరు ఎక్స్పీరియన్స్ అయింటారు చూడండి, ఏంది సార్ కొంపేసి మా రూమ్లో కెమెరా పెట్టినారా ఏంటి, కరెక్ట్ నేను ఏం జరిగిందో అదే చెప్తాడు మా సార్. అమ్మో ఇది నేను చాలా సార్ వీళ్ళు ఎక్కడ సార్ మా ఇంటి అమీర్పేట అట్లా కాదు కదా, ఎందుకంటే అసలు మీరేం సార్ అంతా చెప్పేసి. ఇవన్నీ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్, నాట్ ఇన్ బుక్స్. ఇవన్నీ కూడా మేము కూర్చున్నప్పుడు ఆ ఫ్రీడమ్ ఇస్తాం, చెప్పండి అమ్మా ఏం జరిగిందంటే ఇవన్నీ చాలా 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 ఉంటాయి. ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. సో ఆ విధంగా చాలా సెన్సిటివ్ ఇష్యూస్ చూస్తుంటాము. ఈ విధంగా ఐ నెవర్ టెల్ దిస్ ఈజ్ ఎ వరస్ట్ థింగ్. ఆ అబ్బాయి ప్లెజర్ ఆ విధంగా ఉన్నది, కానీ అబ్బాయి గైడ్ చేసే వ్యక్తి ఓ హస్తప్రయోగం అంటే ఇలా చేయాలి తెలియదు వాళ్ళకి అసలు. ఇదేదో బాగుంటుంది ఎక్కడో వినడమో ఇంకోటో చూసింటారు, ఇది బాగుందని ఇంకోటి చెప్పడమో చేసింటారు. అది అనుకోకుండా ఇంకా కామన్గా చూసేది స్క్రూస్ అండి. దానికి యాక్చువల్గా బేస్ ఆఫ్ ది పెనిస్ దగ్గర కన్స్ట్రిక్షన్ అయ్యి అదొక మెకానిజం ఎరెక్షన్ రానికి, వ్యాక్యూమ్ ఎరెక్షన్ థెరపీ అంటారు. సో అదేదో చూసి మామూలుగా ఉన్నప్పుడు స్క్రూ పెట్టేస్తే ఎరెక్ట్ అయినప్పుడు టైట్ ఉంటుంది కదా అని చిన్న స్క్రూస్ ఇరకపోయినట్టు చూసి అది బయటికి రాక అబ్బో ఎన్నో లేండి ఇటువంటి, అంటే రెగ్యులర్ కాదు రేర్ థింగ్స్. బట్ ఇవన్నీ మేము ఇట్లా చెప్పినప్పుడు అమ్మో ఇటువంటి చేయకూడదు సార్ ప్రాబ్లం వస్తుందని చెప్పారని జాగ్రత్త వహిస్తూ ఇటువంటి రోమస్ట్ కేసెస్ కూడా కొన్ని చూస్తూ ఉంటారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.